Dear English learners, welcome back to our channel Sahastra 26 The Knowledge of English. మనం స్పోకెన్ ఇంగ్లీష్ బిగినర్స్ కోసం ప్రత్యేకంగా చేసే వీడియోస్లో భాగంగా గత వీడియో లెసన్లో ఎవరిదైనా ఒకరి యొక్క వృత్తి అలాగే వాళ్ళు ఏం చేస్తుంటారని చెప్పడానికి ఐతో యామ్ అలాగే హీ షీ ఏదైనా సింగులర్తో వస్తే ఈజ్ యూజ్ చేసి కొన్ని రకాల వాక్యాల గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈ వీడియో లెసన్లో ఆ వాక్యాలకు నెగిటివ్స్ అలాగే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలనే విషయాన్ని ఎక్స్క్లూజివ్గా ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఐ యామ్ ఏ స్టూడెంట్. అంటే నేను విద్యార్థిని. అంటే ప్రస్తుతం నేను చదువుతూ ఉన్నాను అంటే ప్రజెంట్ కండిషన్ని మనం ఐతో చెప్పేటప్పుడు యామ్ యూజ్ చేయవలసి ఉంటుంది. ఐ యామ్ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థిని. దట్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్. దాన్ని నెగిటివ్ చేయాలంటే నేను విద్యార్థిని కాను అని చెప్పాలంటే సింపుల్గా యామ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. ఐ యామ్ నాట్ ఏ స్టూడెంట్. అలాగే ఐ యామ్ ఏ లాయర్, నేను లాయర్ని. ఐ యామ్ నాట్ ఏ లాయర్, నేను లాయర్ని కాను. ఐ యామ్ ఏ డాక్టర్, ఐ యామ్ నాట్ ఏ డాక్టర్. ఐ యామ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది నెగిటివ్ రావడానికి. అయితే ఈ యామ్ నాట్ అనే ఈ ఫామ్ని మనం రిటర్న్ ఇంగ్లీష్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అదే స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఈ యామ్ నాట్నేమో యామెంట్గా కుదించి చెప్తాం, అంటే షార్ట్ అని చేసి మనం చెప్తూ ఉంటాం స్పోకెన్ ఇంగ్లీష్లో. అప్పుడు ఏమవుతుందంటే ఐ యామెంట్ ఏ స్టూడెంట్, నేను విద్యార్థిని కాను. ఐ యామెంట్ ఏ లాయర్, నేను లాయర్ని కాను. ఐ యామెంట్ ఏ డాక్టర్, నేను డాక్టర్ని కాను. ఇలా యామ్ నాట్ అనేది యామెంట్గా షార్ట్ అని చేయబడుతుంది స్పోకెన్ ఇంగ్లీష్ ఫామ్లో. ఓకే, ద నెక్స్ట్ పాయింట్ క్వశ్చన్ చూడండి. యామ్ ఐ ఏ స్టూడెంట్, నేను విద్యార్థినా? అయితే మీకు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే బేసిక్ స్ట్రక్చర్, అంటే స్టేట్మెంట్కి క్వశ్చన్కి స్ట్రక్చర్లో తేడా ఎలా ఉంటుందో అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుంది. ఇలా ఐ సబ్జెక్ట్, యామ్ అనేది వెర్బ్, మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఉంటుంది. అదే క్వశ్చన్స్లో స్టార్టింగ్లో వెర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఉండడం జరుగుతుంది. అంటే స్టేట్మెంట్లో సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే అదే క్వశ్చన్లో వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది. అది మీరు తెలుసుకోవాలి. యామ్ ఐ ఏ స్టూడెంట్, నేను విద్యార్థినా? చూడండి, వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ వచ్చింది. నేను విద్యార్థినా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. యామ్ ఏ లాయర్, నేను లాయర్నా? యామ్ ఏ డాక్టర్, నేను డాక్టర్నా? ఇలా అడుగుతున్నాం. యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్, నేను విద్యార్థిని కానా? అంటే ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్లో కూడా నెగిటివ్స్ ఉంటాయి. యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్, నేను విద్యార్థిని కానా? యామ్ ఐ నాట్ ఏ లాయర్, నేను లాయర్ని కానా? యామ్ ఐ నాట్ ఏ డాక్టర్, నేను డాక్టర్ని కానా అని చెప్పి ఇలా నెగిటివ్లో కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అయితే దిస్ ఈజ్ ద ప్యూర్లీ రిటర్న్ ఇంగ్లీష్ ఫామ్. అదే స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఈ యామ్ ఐ నాట్ అనేది యామెంట్ ఐగా షార్ట్ అని చేయబడుతుంది. యామంటే ఏ స్టూడెంట్, నేను విద్యార్థిని కానా? యామంటే ఏ లాయర్, నేను లాయర్ని కానా? యామంటే ఏ డాక్టర్, నేను డాక్టర్ని కానని చెప్పి ఇలా కుదించి స్పోకెన్ ఇంగ్లీష్ మనం చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హీ ఈజ్ ఏ డాక్టర్, అతను వైద్యుడు. అంటే హీ షీ అలాగే ఏదైనా సింగులర్ నౌన్ వచ్చేటప్పుడు మనం ఈజ్ యూజ్ చేయాలి. హీ ఈజ్ ఏ డాక్టర్, అతను ఎవరు, అతను ఏం చేస్తున్నాడు, అతను ఏంటి? హీ ఈజ్ ఏ డాక్టర్ అంటే ప్రెజెంట్ డాక్టర్గా అతను వృత్తి చేస్తున్నాడు కాబట్టి ప్రెజెంట్ సిచ్యువేషన్ హీ కానీ షీ కానీ ఏదైనా సింగులర్ నౌన్ యూజ్ చేసి చెప్పిన తర్వాత, అంటే ఆ సబ్జెక్ట్ యూజ్ చేసిన తర్వాత ఈజ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద స్టేట్మెంట్. అతను ఒక వైద్యుడు అని చెప్పాం. అతను వైద్యుడు కాదు అంటే అతను డాక్టర్ కాడని చెప్పాలంటే సింపుల్గా ఈజ్ తర్వాత నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. హీ ఈజ్ నాట్ ఏ డాక్టర్. అలాగే షీ ఈజ్ ఏ లాయర్, ఆమె ఒక లాయర్. షీ ఈజ్ నాట్ ఏ లాయర్, ఆమె లాయర్ కాదు. అలాగే ఢిల్లీ ఈజ్ ఎ సిటీ, ఢిల్లీ ఒక నగరం. ఢిల్లీ ఈజ్ నాట్ ఏ సిటీ, ఢిల్లీ ఒక నగరం కాదు. ఇలా మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ యూజ్ చేసి మనం ఈజ్తో చెప్పొచ్చు. అయితే ఇది రిటర్న్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటారు ఇలా ఈజ్ నాట్. అదే స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఆ ఈజ్ నాట్ నేమో ఈజెంట్గా కుదించి చెప్తారు, అంటే షార్ట్ అని చేసి చెప్పడం జరుగుతుంది. హీ ఈజెంట్ ఏ డాక్టర్, హీ ఈజెంట్ ఏ డాక్టర్, అతను డాక్టర్ కాడు. షీ ఈజెంట్ ఏ లాయర్, ఆమె లాయర్ కాదు. ఢిల్లీ ఈజెంట్ ఏ సిటీ, ఢిల్లీ అనేది నగరం కాదు. ఇలా ఈజెంట్గా మనం పలకవలసి ఉంటుంది. ఓకే, అంటే దిస్ ఈజ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ ఫామ్, దిస్ ఈజ్ ద రిటర్న్ ఇంగ్లీష్ ఫామ్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఈజ్ ఏ డాక్టర్, అతను వైద్యుడా, అతను డాక్టరా అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం. దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను స్టేట్మెంట్కి క్వశ్చన్కి ఉన్న తేడా ఏంటంటే స్ట్రక్చర్. ఇక్కడ
స్టేట్మెంట్లో సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ వస్తుంది, అంటే ముందు సబ్జెక్ట్ వచ్చి తర్వాత వెర్బ్ వస్తుంది. అదే క్వశ్చన్లో ముందు వెర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి ఈజ్ ముందు యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేసి మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈజ్ హీ ఏ డాక్టర్, అతను వైద్యుడా? ఈజ్ షీ ఏ లాయర్, ఆమె లాయరా? ఈజ్ ఢిల్లీ ఏ సిటీ, ఢిల్లీ అనేది నగరమా? ఇలా మనం రకరకాల ప్రశ్నలు వేయచ్చు. ఈజ్ హీ నాట్ ఏ డాక్టర్, అతను వైద్యుడు కాదా? నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ నాట్ యాడ్ చేసి ఇలా హీ తర్వాత మనం ఇలా ఉంచడం జరిగింది. ఈజ్ హీ నాట్ ఏ డాక్టర్, అతను వైద్యుడు కాదా? ఈజ్ షీ నాట్ ఏ లాయర్, ఆమె లాయర్ కాదా? అయితే ఇది రిటన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ ఈజ్ హీ నాట్ నేమో ఈజెంట్గా కుదించి చెప్తాం. ఈజెంట్ హీ ఏ డాక్టర్, అతను డాక్టర్ కాదా? ఈజెంట్ షీ లాయర్, ఆమె లాయర్ కాదా? ఈజెంట్ ఢిల్లీ ఏ సిటీ, ఢిల్లీ అనేది నగరం కాదా? ఇలా మనం క్వశ్చన్స్లో స్టార్టింగ్లో ఈజీ యూజ్ చేసినట్లయితే అదే స్టేట్మెంట్లో స్టార్టింగ్లో ఇలా డిఫరెంట్ హీ షీ ఎనీ సింగులర్ యూజ్ చేసి ఈజీ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు యాన్ ఉపయోగించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ యాన్ ఇంజనీర్, ఆమె ఒక ఇంజనీర్. అయితే ఇక్కడ షీ కాబట్టి ఈజ్ మనం ఖచ్చితంగా యూజ్ చేస్తుందే. ఆమె ప్రెసెంట్ ఇంజనీర్గా వర్క్ చేస్తుందని చెప్పడానికి ఈజ్ యూజ్ చేస్తాం షీతో. ఓకే, ఆమె ఇంజనీర్ కాదు అని చెప్పాలి. అప్పుడు సింపుల్గా ఈజ్ తర్వాత నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. షీ ఈజ్ నాట్ యాన్ ఇంజనీర్. ఓకే, ఆమె ఇంజనీర్ కాదు. అయితే ఇది మనం రిటన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం. అదే స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఈజ్ నాట్ నేమో ఈజెంట్గా మనం పలుకుతూ ఉంటాం. షీ ఈజెంట్ యాన్ ఇంజనీర్, షీ ఈజెంట్ యాన్ ఇంజనీర్. చూడండి, షీ ఈజ్ యాన్ ఐ సర్జన్, షీ ఈజ్ నాట్ యాన్ ఐ సర్జన్, షీ ఈజెంట్ యాన్ ఐ సర్జన్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఈజ్ షీ యాన్ ఇంజనీర్, ఆమె ఇంజనీరా? ఇక్కడ క్వశ్చన్ కాబట్టి వెర్బ్ అంటే ఈజ్ అనేది ముందు వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ స్టేట్మెంట్ కాబట్టి సబ్జెక్ట్ ముందు వచ్చి వెర్బ్ తర్వాత వచ్చింది. ఈజ్ షీ యాన్ ఇంజనీర్, ఆమె ఇంజనీరా? ఈజ్ షీ యాన్ ఐ సర్జన్, ఆమె ఒక ఐ సర్జనా? ఈజ్ షీ నాట్ అన్ ఇంజనీర్, ఆమె ఇంజనీర్ కాదా? అంటే నెగిటివ్ క్వశ్చన్లో మనం నాట్ తప్పనిసరిగా యూజ్ చేయవలసి ఉంటుంది. ఈజెంట్ షీ అన్ ఇంజనీర్, ఆమె ఇంజనీర్ కాదా? అంటే ఇది రిటన్ ఇంగ్లీష్లో యూజ్ చేసినట్లయితే ఈ వాక్యాన్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఈజెంట్ షీ అన్ ఐ సర్జన్, ఇలా మనం నెగిటివ్స్ యాన్తో యూజ్ చేయొచ్చు. అయితే యాన్ అనే దాన్ని ఎప్పుడు ఇంగ్లీష్లో ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయ్యే పదాల ముందు మనం యాన్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ యాన్ గురించి మీకు డీటెయిల్స్ తెలియాలంటే వేరొక ప్రత్యేకంగా వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, బాయ్.